జనమంటే ఆయనకి ఎనలేని ప్రేమ, సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం. ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు. కానీ ఇంత చూసిన తర్వాత ఆర్ట్ డైరెక్టర్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా, ప్రొడ్యూసర్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా మీకు? అంటే ఆర్ట్ డైరెక్టర్ అనేది కూడా బాగుంటారు. అశోక్ గారు లాగా మీరు కూడా విలన్గా యాక్ట్ చేయాల్సింది అప్పుల్లో. యాక్టింగ్ పిచ్చి ఎప్పుడు లేదు కానీ బట్ గ్యాంగ్ లీడర్లో యాక్ట్ చేశాను. అవునా? ఏ రోజు? వాళ్ళందరినీ ఇంట్లోకి పిలిచి అందరినీ చంపేస్తాను కదా. ఓకే ఓకే. లాస్ట్లో చిరంజీవి కాలు మీదేసి తొక్కి కొడతా ఉంటాడు. అది అనుకోకుండా ఏమైందంటే అప్పుడు చేతిలో ఒక 7-8 సినిమాలు ఉండేవి. అక్కడ షూటింగ్, ఇక్కడ షూటింగ్, ఎక్కడ షూటింగ్, అక్కడ షూటింగ్, అన్ని చోట్ల షూటింగ్ ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యేది. షూటింగ్ సరిగా రావట్లేదని కోపం తట్టి బాబినీడి గారు ఏం చేశారంటే వీడికి వేషం ఇద్దాం సరదాగా అని చెప్పి, చిన్న వేషం రా ఆడెవడో రాలేదని చెప్పి మేకప్ వేసి కూర్చోబెట్టి వేషం ఇచ్చారు. చేసిన తర్వాత అది కంటిన్యూటీ ఎక్కడికి వెళ్ళటానికి లేదని 20 రోజులు కూర్చోబెట్టారు. అప్పుడే నాయుడు గారు నన్ను బొబ్బిల్ రాజు సినిమా నుంచి తీశారు. ఆ సినిమా నుంచి వద్దు అనుకున్నారు. అప్పుడు బాగా బిజీగా ఉండటం వల్ల ఇదంటారు. ఆ సినిమాలో యాక్ట్ చేశాను నేను. కానీ అందరు డైరెక్టర్ల కన్నా కూడా ఆర్ట్ డైరెక్షన్ చేసేటప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమాలు అంటే చాలా కష్టపడాలేమో మీరు. అప్పుడు లోడ్లు తెప్పించేవారు పండ్లన్నీ. అప్పుడు రాఘవేంద్రరావు సినిమాలు అంటే అయ్యే కదా. నాకు తెలిసి రాఘవేంద్రరావు సినిమాలో నేను బాగా కష్టపడిన సినిమా ఏంటంటే ఇదండి, ఇలా కత్తేస్తే ఇలా అగ్నిపర్వతం. ఓకే, కృష్ణ గారిది. దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది ఫోటో మీద, విజయశాంతిని ఇదని ఊటీలో తీసాం వాటర్ దగ్గర. ఆ ఫోటో కృష్ణ గారి ఫోటో మీద విజయశాంతిని పెట్టుకోబెట్టి అది వాటర్లో అదేమో టైంకి లాగాలి, అది జారిపోతూ ఉండేది. అదే సినిమా హిందీలో కూడా శ్రీదేవిని రాజేష్ ఖన్నాతో చేసాం. నయా కదమ్మా కాదు, ఇంకో సినిమా ఏదో సినిమా చేసాం జితేంద్రతో. ఇక్కడే సెట్ చేసామండి ఈ రాజరాజేశ్వరి టెంపుల్ పైనే. ఓకే, ఆ కన్నులు ఆ వజ్రాయుధును అగ్నిపర్వతం 2 సైమల్టేనియస్గా జరిగిన సినిమాలు. ఓకే ఓకే. ఆర్ట్ డైరెక్టర్గా సాటిస్ఫాక్షన్ వేరుగా ఉండేది. కానీ పండ్లు ఎక్కడి నుంచి తెప్పిస్తారు ఆయనకి? అన్నీ మీకు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళిపోతే బోల్డ్. మెడ్రాస్లో అప్పుడు ఆ మార్కెట్కి పంపించేసేవాళ్ళు, తెప్పించేసి లారీలే. రాఘవేంద్రరావు సినిమాకి సాంగ్ ఉందంటే ఆర్ట్ డైరెక్టర్కి సంబరం కింద ఉండేది. ఎందుకంటే డబ్బులు కొంచెం చిల్లర వచ్చేది కదా. ఎన్ని లారీలు తెప్పిస్తుంటారు? యాపిల్, బత్తాయిలు. ఇప్పుడులాగా ఇప్పుడు బొట్టేసి 100 బొట్టలు మన సినిమాలో చూపించడం. అప్పుడు అన్ని ఉంటే అన్నీ వేయాల్సిందే, తప్పదు. ఎన్హాన్స్ చేయడానికి ఎవరు అప్పుడు కుదిరేది కాదు కదా. సో అయ్యే మళ్ళీ ఏరి, అయ్యే మళ్ళీ పక్కన కుర్రోళ్ళని పెట్టించి అన్ని ఏరి మళ్ళీ పక్కన నుంచి పోస్తూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు దాన్ని తగ్గట్టు చేసేవాళ్ళు అండి ఇప్పుడు అవన్నీ కూడా. ఓకే. తర్వాత రాఘవేంద్రరావు సినిమాకి ఇంకోటి కూడా ఏదో సుందరాకాండగా దేనికో రౌడీ అల్లుడికో. బట్ ఏదైనా ఆయన సినిమా అంటే ప్రాప్స్ అన్నీ ఎక్కువ, ప్రతి సాంగ్కి ఏదో డిఫరెంట్గా ఆలోచించేవాడు ఆయన. అన్ని కాయలు వాడేశారు కదా ఆయన. ఏంటి అన్ని కాయలు వాడేశారు? అన్ని వాడని కాయలు ఏం లేవు. వాడని కాయ ఏం లేదు. ఆయన తలకాయ మొత్తం వాడేశాడు ఆయన. మరి ఆ టైంలో అయ్యే కదండి మంచి. ఇప్పుడు నారాయణరావు ఏమో డైలాగుల మీద వెళ్ళేవారు, రాఘవేంద్రరావు ఏమో కమర్షియల్ ఆస్పెక్ట్లో కొంచెం ఆ గ్లామర్తో వెళ్ళేవారు. ఇప్పుడు డ్రైవర్ రాముడి సినిమాకు రామారావు గారు డ్రైవర్ అయినా కచిన్స్లో బట్టలు వేసుకునేవాడు. అవును. మరి ఒరిజినల్ డ్రైవర్ అయితే ఎక్కడ కుదిరింది? ఇప్పుడు ఏమనండి ఎగ్జాక్ట్లీ హీరోలకి ఆ డ్రెస్సులు ఒప్పుకోరు. డ్రైవర్కి ఏంటరా ఏమో బ్రాండెడ్ షర్ట్లు వేసారంటారు. ఇప్పుడు